నీళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. నీటి విషయాల్లో రాజకీయం చేయడం ఆపాలన్నారు. వారి బురద రాజకీయానికి గోదావరి వరదను తట్టుకొని మేడిగడ్డ బ్యారేజీ నిలబడిందన్నారు కవిత. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్నారు కవిత. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన నీళ్ల నిజాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు కవిత. మనం ప్రాజెక్టు కట్టుకుంటే మన రాష్ట్రంలోనే మనోళ్ళే మన ప్రాజెక్టుల మీద చచ్చిపోయిన వాళ్ళ పేర్లతో కూడా కేసులు వేసినటువంటి నీచమైనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అది హైకోర్టులో, సుప్రీంకోర్టులో, గ్రీన్ ట్రిబ్యునల్లో ప్రతి చోట కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిజానికి ఇలా మనం ఎందుకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం? ఇక్కడ మనం కేసులు వేయలేకనా? కాదు కదా. మన ప్రాసెస్ని, మన ప్రోగ్రెస్ని మనమే అడ్డుకోవద్దు. లోపాలుంటే మాట్లాడుకొని సవరించుకొని అందరం కూడా కలిసి ముందుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఇక్కడ రౌండ్ టేబుల్ పెట్టుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు జగన్ గారు కొనసాగిస్తారు. జగన్ గారు కొనసాగించే ప్రాజెక్టులు ఇప్పుడు చంద్రబాబు కొనసాగిస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుని అది ఫెయిల్ అయిందని చెప్పాలే. 3 జిల్లాల 8 లక్షల ఎకరాలు పోయినసారి సంవత్సరంలో ఎండబెట్టిండ్రు. మరి ఇది నిజంగా కూడా రాజకీయం కాదు. ఇది ఇంత నీచమైనటువంటి రాజకీయం ఉండొద్దు. ఉప ముఖ్యమంత్రి గారు ప్లస్ 2 మంత్రులు ఉంటారు ఖమ్మంలో. ముచ్చటగా 3 మంత్రులు ఉన్న ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు మనం 99% ఫినిష్ చేసి ఇచ్చినాం. దాన్ని ఆర్భాటంగా ఓపెన్ చేసిండ్రు, కానీ దాన్ని మాత్రం ఇంతవరకు సుక్క నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. నీటి విషయంలో రాజకీయాలు మాట్లాడడం మానేసి నిజాలు చెప్పి ప్రజల పక్షాన నిలబడి పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మేడిగడ్డ ప్రాజెక్టు మీద అనేకమైనటువంటి విమర్శలు చేసిండ్రు. కానీ మొన్న వానాకాలం 12 లక్షల క్యూసెక్ల వరద వస్తే కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని ఇవాళ మేడిగడ్డ బ్యారేజు ఒక మేరు నగదీరుడిలాగా నిలబడ్డదంటే నిజంగా అది తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు ఆల్రెడీ పూర్తి చేసినటువంటి ప్రధాన ప్రాజెక్టులు కాళేశ్వరం కావచ్చు, చాలా మటుకు పనులు పూర్తయిపోయినాయి. పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సీతారామ కావచ్చు, వీటన్నిటిని ఇంకా చిన్న చిన్న పనులు మిగిలిన అవి ఫినిష్ చేస్తే దాదాపు 35 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ తెలంగాణ సోయితో పరిపాలన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాష్ట్రాల రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు నిజంగా కూడా ప్రదర్శించాల్సింది ఒక రాజనీతజ్ఞత అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ హోదాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇరిగేషన్ అడ్వైజర్గా పెట్టుకున్నారు. మరి ఆయన మన రాష్ట్రం కోసం ఎందుకు పనిచేస్తాడు? ఆయన పక్క రాష్ట్రం కోసమే పనిచేస్తాడు. ఆయన మంచి ఆఫీసర్ కావచ్చు, కానీ మన ఆఫీసర్ కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఖచ్చితంగా ఆదిత్యనాథ్ దాస్ గారిని బాధ్యతల నుంచి తప్పించాలి. కృష్ణ ట్రిబ్యునల్లో కావచ్చు, దేంట్లో కావచ్చు తెలంగాణ పక్షాన వాదనలు వినిపించడానికి మన తెలంగాణ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. వారిని ముందన పెట్టి తెలంగాణ సోయితో పరిపాలించి రాష్ట్ర ప్రజలకు, రైతులకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి